ఏ మాట కా మాటనే చెప్పుకోవాలి. గీ నడుమ ఊర్లల్లా లీడర్ల కన్నా గుడ్డెలుగులే మస్తు ఫేమస్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? అంటే అవి జనాల దగ్గరకు వచ్చి పలకరిస్తున్నాయట. ఇప్పటికే 2-3 గుడ్డెలుగులు మన తీర్మార్ వార్తలకు కూడా వచ్చినాయి కదా. ఇక ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చిందట. మరి దాన్ని ఏంది ఏమైంది చూడురి. నాగుంబాం గుళ్ళెకు దొరికితే నాగన్న వచ్చిండే అని చెంబుల కొద్ది పాలు తీసుకొచ్చి పోస్తాం. గుళ్ళె దేవుని నిడిచిపెట్టి జొర్రిన నాగన్నకే నమస్తే పెడతాం. అట్లనే ఎలుక చేసేట్టు చుట్టాన తిరిగితే పసుపు కుంకుమలు జల్లి ఆడ పూజలు మొదలు పెడతాం. అదే గుళ్ళె కనిపించిన నాగుంబాం బయట ఇంటికాడ కనిపిస్తే సంపేదాకా ఇడిచిపెడతారా? గుళ్ళెకు వచ్చిన పామును మొక్కినంటే అదే గుళ్ళెకు వచ్చిన గుడ్డేలుగును కూడా మొక్కాలి కదా జనం. లేదు, దాన్ని మొక్కుడు కాదు, సుడి పెట్టి దాని పానం తీస్తారు. పాము జొరితే దేవుడు అవుతాడు, గుడ్డేలు జొరితే దయ్యం అవుతుంది. ఇగో ఇది మనసులు రాసుకున్న లెక్క ఇట్లా అవుతుందని. ఇదెందుకంటే కరీంనగర్ జిల్లా గంగిపల్లి ఊర్లో ఉన్న గుళ్ళెకు గుడ్డేలుగు జొర్రింది. ఏ మబ్బులో జొర్రిందో తెలియదు కానీ మొత్తం గుడంతా ప్రదక్షిణలు చేసిందట. దాన్ని జనం చూసినాక మొక్తారా పామును మొక్కినట్టు? ఉషో ఉషో అని దాని పంత నగిలిండ్రు. ఏడంగా మోపోయిందో అడ్డమైన గుడ్డేలుగు మా గండాన మా ఊరికి వచ్చిందని శాపనార్థాలు నోటికొచ్చిన తిట్లు తిట్టిండ్రు. దాన్ని చూసి ఇటుకేది మీ అటుకేది మీ దమ్ము వేట తడి చేసిండ్రు. దీని జాగల నాగుంబామో ఇంకేదనో వచ్చి గుళ్ళే ఉంటే మొక్కకపోదురు ఇదే జనం. గుడ్డేలు అనగానే గింత పాపం ఉంటుంది. చూసి జనం ఎసంటి వాళ్ళు అర్థం చేసుకున్నట్టుంది. గుడ్డేలుగు గుడెక్కి వెనక బాధకెళ్ళి దుంకి పొలాలకెళ్ళి అటు దిక్కు పోయింది. అయినా ఇడిచిపెడతారా? దానికి మత్తు సూదులు కొట్టి అడ్డం పడేసి వలలేసుకొని వ్యాన్ ఎక్కిచ్చిండ్రు. పబ్లిక్ చూడండి ఎన్ని తీర్లు ఉంటారో.